హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో ఏఏఐబి ఏ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ సంస్థగా స్థాపించబడింది? జవాబు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంటాం దీన్ని, ఏఏఐబిని. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూంబర్గ్ 2025 జాబితాలో స్థానం పొందిన భారతీయ మహిళా పారిశ్రామికవేత్త ఎవరు? జవాబు సావిత్రి జిందాల్. నెక్స్ట్ క్వశ్చన్, సైప్రస్ దేశ రాజధాని ఏమిటి? జవాబు నికోసియా. జవాబు నికోసియా. దాదాపు 2 దశాబ్దాల తర్వాత భారత ప్రధాని సైప్రస్ సందర్శించడం ఇదే మొదటిసారి. అంటే 2 దశాబ్దాల తర్వాత మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సైప్రస్ దేశాన్ని అయితే విజిట్ చేయడం జరిగింది. దీని మీద క్వశ్చన్స్ అడిగేటువంటి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సైప్రస్ దేశ రాజధాని ఏమిటి అంటే నికోసియా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఆయుష్మాన్ వయ వందన కార్డు ఎవరికి అందజేస్తారు? ఆయుష్మాన్ వయ వందన కార్డు ఎవరికి అందజేస్తారు? జవాబు 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు అందజేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, లింగ సమానత్వంలో భారత్ 2025లో ఏ స్థానంలో నిలిచింది? లింగ సమానత్వంలో భారతదేశం 2025లో ఏ స్థానంలో నిలిచింది? జవాబు 131వ స్థానంలో నిలిచింది. ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి మీరు లింగ సమానత్వంలో లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది, లాస్ట్ ప్లేస్లో ఏది ఉంది కూడా చూడండి. ఇక్కడ నేను భారతదేశానికి సంబంధించినట్టు స్థానం అయితే ఇచ్చాను, కానీ ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది, లాస్ట్ ప్లేస్లో ఏది ఉంది ఒకసారి మీరు గమనించుకోండి, ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం ఎంత శాతంగా ఉంది? భారత్లో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం ఎంత శాతంగా ఉంది? జవాబు 45.9%, 45.9%. ఇది మనకి ఎకనామిక్స్ సంబంధించి అడుగుతుంది. ఉమెన్ వర్క్ ఫోర్స్ ఎంత, మ్యాన్ వర్క్ ఫోర్స్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తివంతం బిల్లును ఏ సంవత్సరంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు? మళ్ళీ చదువుతున్నా చూసుకోండి. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తివంతం బిల్లును ఏ సంవత్సరంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు? జవాబు 2023 సంవత్సరంలో అయితే మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేటువంటి నారీ శక్తివంతం, ఈ బిల్లు పేరు నారీ శక్తివంతం అండి. బిల్లు పేరు నారీ శక్తివంతం. దీనికి సంబంధించింది మహిళలకు 33% రిజర్వేషన్. ఇది 2023లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ 33% మహిళా రిజర్వేషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం జనాభా లెక్కలను నిర్వహించనుంది? 33% మహిళా రిజర్వేషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం జనాభా లెక్కలను నిర్వహించనుంది? జవాబు 2027. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా లెక్కల్లో ప్రత్యేకత ఏమిటి? జవాబు మొట్టమొదటిసారిగా కులగణన జరగనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈసారి జనాభా లెక్కల్లో ప్రత్యేకత ఏంటంటే కులగణన కూడా ఇందులో జాయిన్ చేయటం అనేది జరిగింది, ఆ ఆప్షన్ కూడా. నెక్స్ట్, కరోనా కారణంగా వాయిదా పడిన జనాభా లెక్కలు ఏ సంవత్సరానికి జరగాల్సి ఉన్నవి? కరోనా కారణంగా వాయిదా పడిన జనాభా లెక్కలు ఏ సంవత్సరానికి జరగాల్సి ఉన్నవి? జవాబు 2021లో జరగాలి, కానీ ఇంతవరకు జరగలేదు. అది ఇప్పుడు వీళ్ళు జరపాలని చెప్పి చూస్తున్నారు. ఈ ఏ సంవత్సరంవి ఇప్పుడు జరగబోతున్నటువంటి జనాభా లెక్కలు అసలు ఏ సంవత్సరంలో జరగాలి అని అడుగుతున్నాడు అక్కడ క్వశ్చన్. 2021. నెక్స్ట్, జనాభా పెరుగుదల కారణంగా అధికంగా ప్రయోజనం పొందే రాష్ట్రాలు ఏవి? జనాభా పెరుగుదల కారణంగా అధికంగా ప్రయోజనం పొందే రాష్ట్రాలు ఏవి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. జవాబు బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఈ మధ్య సౌత్ ఇండియా రాష్ట్రాలు డీలిమిటేషన్ అనే దాని మీద వ్యతిరేకత, అభ్యంతరం అనేది క్రియేట్ చేశాయి. దేనికి అంటే ఇదిగోండి దీనికోసమే. ఇట్లా జనాభా పెరుగుదల వల్ల కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రయోజనం జరుగుతుంది. ఇక్కడ చూడండి, దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరం ఏ విషయంపై ఉంది? జవాబు నియోజకవర్గాల పునర్విభజనలో సమాన ప్రాతినిధ్యం లేకపోవడం. దీన్నే డీలిమిటేషన్ అంటాం. నియోజకవర్గాల పునర్విభజనలో సమాన ప్రాతినిధ్యం లేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం భారత్లో సుమారు ఎంతమంది ఏఐ నిపుణులు ఉన్నారు? జవాబు 6 లక్షలు. నెక్స్ట్, పాకెట్ ఎఫ్ఎం ఏఐ సాయంతో ఎంత శాతం కంటెంట్ తయారీ ఖర్చు తగ్గించింది? పాకెట్ ఎఫ్ఎం ఏఐ సాయంతో ఎంత శాతం కంటెంట్ తయారీ ఖర్చు తగ్గించింది? జవాబు 90%. నెక్స్ట్,
ఇండియా ఏఐ మిషన్ ఏ శాఖ కింద పనిచేస్తుంది? ఇండియా ఏఐ మిషన్ ఏ శాఖ కింద పనిచేస్తుంది? జవాబు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఎంఈఐవై అంటాం దీన్నే. నెక్స్ట్, యుఎన్హెచ్సిఆర్ అంటే ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది లాస్ట్ వీక్ యుఎన్హెచ్సిఆర్ అనేది రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. యుఎన్హెచ్సిఆర్ అంటే ఏంటంటే ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషన్. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషన్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్, దీన్నే యుఎన్హెచ్సిఆర్ అంటాం. ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అంటే అమెరికాలో రెఫ్యూజీస్ కింద శరణార్థుల కింద వచ్చిన మెక్సికోస్ని పంపించడం జరిగింది. మన ఇండియాలో బంగ్లాదేశ్ వచ్చిన అక్కడ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాస్ని కూడా పంపించడం అనేది జరిగింది. ఈ యుఎన్హెచ్సిఆర్ గ్లోబల్ ట్రెండ్స్ రిపోర్ట్ అనేది ఏప్రిల్ 2025 లాస్ట్ వీక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. యుఎన్హెచ్సిఆర్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు జెనీవా. యుఎన్హెచ్సిఆర్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం యుఎన్హెచ్సిఆర్ హై కమిషనర్ ఎవరు? ఫిలిప్పో గ్రాండి అనే ఆయన యుఎన్హెచ్సిఆర్కి హై కమిషనర్గా పనిచేస్తున్నారు. ఈ యుఎన్హెచ్సిఆర్ 1950లో స్థాపించబడింది. ఇది ప్రధానంగా శరణార్థుల రక్షణ కోసం పనిచేస్తుంది. నెక్స్ట్, ఇండియా ఏఐ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం బడ్జెట్ ఎంత? ఇండియా ఏఐ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం బడ్జెట్ ఎంత? జవాబు 10,000 కోట్లు. నెక్స్ట్, ప్రపంచ లింగ అసమానత నివేదిక 2025 ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ లింగ అసమానత నివేదిక 2025 ఏ సంస్థ విడుదల చేసింది? జవాబు వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్, భారతదేశంలో 15 నుంచి 64 సంవత్సరాల పని వయసు గల జనాభా శాతం ఎంత? భారతదేశంలో 15 నుంచి 64 సంవత్సరాల పని వయసు గల జనాభా శాతం ఎంత? జవాబు 68%. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎకానమిక్లో వస్తుంది. ఇది ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఎకానమిక్స్లో వస్తుంది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలోని టీజీఎస్ఆర్టీసీలో తొలి మహిళా బస్సు డ్రైవర్గా సరిత మొదటి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిపారు? తెలంగాణ రాష్ట్రంలోని టీజీఎస్ఆర్టీసీలో తొలి మహిళా బస్సు డ్రైవర్గా నియమితులైన సరిత మొదటి ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిపారు? జవాబు తొలి రోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వరకు బస్సు నడిపారు. ఫస్ట్ ప్రయాణం ఆమెది ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వరకు ఆమె బస్సు నడపడం అనేది జరిగింది. నెక్స్ట్, ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో నిరుద్యోగిత రేటు ఈ ఏడాది మే నెలలో ఎంతగా నమోదైంది? మళ్ళీ చదువుతున్నా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనమాట, నిరుద్యోగిత రేటు ఈ ఏడాది మే నెలలో ఎంతగా నమోదైంది? జవాబు 5.6%. ఇక్కడ నోట్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా. ఈ గణాంకాల ప్రకారం మే నెలలో మహిళల్లో నిరుద్యోగిత రేటు 5.8% చేరింది. ఈ గణాంకాల ప్రకారం మే నెలలో మహిళల్లో నిరుద్యోగిత రేటు, మహిళల్లో ఉమెన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 5.8% చేరింది. నెక్స్ట్, భారతదేశంలో జనగణన నిర్వహణ బాధ్యత ఏ మంత్రిత్వ శాఖకు ఉంది? భారతదేశంలో జనగణన నిర్వహణ బాధ్యత ఏ మంత్రిత్వ శాఖకు ఉంది? జవాబు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. జవాబు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, జనగణన 2026 తొలి దశ ప్రారంభమయ్యే ప్రాంతం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనగణన 2026 తొలి దశ ప్రారంభమయ్యే ప్రాంతం ఏది అంటే హిమాలయ ప్రాంతాలు. జవాబు వచ్చేసి హిమాలయ ప్రాంతాలు. ఈ జనగణనలోనే కులగణన సర్వే కూడా ఆప్షన్ కూడా పెట్టారు. ఇందాక క్వశ్చన్స్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ ఛానల్లో కరెంట్ అఫైర్స్ ఉపయోగపడినట్లయితే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అట్లానే కరెంట్ అఫైర్స్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. రోజు విడిచి రోజు ఆల్టర్నేటివ్ డేస్లో మీకు కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉపయోగపడతాయో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయో అవి మాత్రం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏదో టైంపాస్ కోసం కాదు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లానే ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఎక్కడన్నా ఒక నోట్స్లో మీరు రాసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారి వీడియో తీసి చూడాలి అంటే మీకు ఇబ్బంది అవుతుంది. పైగా మీరు ఇప్పుడు చూసిన వీడియో మళ్ళీ 2 రోజుల తర్వాత మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా కాకుండా మీరు చూస్తున్న వీడియో ఎప్పుడైతే మీరు వీడియో చూస్తున్నారో అప్పుడే ఇవన్నీ కూడా ఒక బుక్లో నోట్ చేసుకోండి. ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ది నోట్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడు మీకు రివిజన్ టైంలో చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు రివిజన్ టైంలో మళ్ళీ వీడియోస్ తీస్తూ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం
అవసరం లేకుండా మీకు ఒకేసారి అన్ని కరెంట్ అఫైర్స్ ఒక చోటనే మీకు ఉంటాయి. అప్పుడు మీరు రివిజన్ చేసి కూడా మీకు ఈజీ అవుతుంది. అప్పుడు ఆ టయానికి మీరు ఆ వీడియో చూద్దాం, ఈ వీడియో చూద్దాము ఎగ్జామ్ టయానికల్లా అంటే కుదరదు. అట్లానే మన ఛానల్లో ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.